దీంతో మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. రెండోది, మీ ఆదాయం పెరగాలి, దీనికి జీవనోపాధి ఉండాలి. ఆదాయ మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్గా 25 ఏళ్లకు మునుపు నాకు ఆ రోజు ఒక ఆఫీసర్ చెప్పాడు వచ్చి, గిరిజన ప్రాంతంలో కాఫీ బాగా వస్తుందని. నేను ఇమ్మీడియట్గా పిలిపించి స్టార్ట్ చేయమన్నాను. ఒక చిన్న ప్రయత్నం అక్కడి నుంచి అప్పట్లోనే సిల్వర్ ఓక్ చెట్లు పెట్టి అక్కడి నుంచి కాఫీ ప్లాంటేషన్ ప్రారంభించి, కాఫీ ప్లాంటేషనే కాకుండా దాంట్లో పెప్పర్ కూడా లాభసాటిని అక్కడ పెట్టాం. ఇప్పుడే మన మిత్రుడు చెప్పాడు, కిందన కూడా పసుపు కూడా వేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా ఇంటర్ కల్టివేషన్లో. దాంతో నేను తృప్తి పొందలేదు. దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. నేమ్ కూడా నేనే పెట్టాను, అరకు. బ్యూటిఫుల్ నేమ్, స్వీట్ నేమ్, అరకు కాఫీ. అక్కడి నుంచి అరకు కాఫీ అనే పేరు పెట్టి అక్కడి నుంచి గుర్తింపు తేవడానికి ప్రయత్నం చేశాను. ప్రమోట్ చేశా, మార్కెటింగ్ కల్పించా. నాంది ఫౌండేషన్ కూడా దీనికి ముందుకొచ్చి ఈ కాఫీని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడే మా ట్రైబల్ కార్పొరేషన్ ట్రేసబిలిటీకి ముందుకు పోతున్నారు. అంటే ఏ గ్రామంలో, ఏ పొలంలో ఏ రైతు ఈ కాఫీ పండించాడు, ఏ విధంగా పండించాడో అది చూసుకుంటూ కాఫీ తాగే పరిస్థితి వస్తుంది. నరేంద్ర మోడీ గారు 2016లో విశాఖపట్నం వస్తే ఆయన తీసుకొచ్చి అరకు కాఫీ తాగిచ్చి, ఆ రోజు ఆయన తాగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి కాఫీ బాగుంది టేస్ట్ అని. అక్కడి నుంచి 2-3 సార్లు మొన్నే మీరు చూస్తే ఆయన అరకు కాఫీ గురించి మన్ కీ బాత్లో చెప్పారు. మొన్న ఆస్ట్రేలియాకు పోతే ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అరకు కాఫీ గిఫ్ట్ ఇచ్చి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అంటే మీరు ప్యారిస్కి పోతే ప్యారిస్లో మన అరకు కాఫీ కనపడొస్తుంది. ఒక స్టాల్ కాదు, 5-6 పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సంకల్పం, నిరంతరం పనిచేయడం. నా దగ్గరికి ఎవరు వచ్చినా, నేను ఎవరిని కలిసినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా అరకు కాఫీ మాత్రం తప్పకుండా బహుకరిస్తాను. దేనికోసం? మార్కెటింగ్ చేయాలి, మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలి, గిరిజన రైతులు ఆదివాసులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను. ఇప్పుడు అరకు కాఫీ అనేది ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారైంది. అరకు కాఫీ తాగడమే ఒక అనుభవం. పార్లమెంట్లో పెట్టాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అరకుని గ్లోబల్ బ్రాండే కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్గా తయారు చేసి ఆదివాసులను ఆదుకోవడంలో ముందుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పండని పంటే లేదు. కడాన ఇప్పుడు వచ్చే పంటలే కాకుండా ఆవకాడు లాంటివి పంటలు కూడా ఇక్కడ వస్తాయి. సాఫ్రాన్ ఇక్కడ వస్తుంది. కాశ్మీర్లోనే పండుతుంది అనుకుంటే కాదు, మా అరకులో కూడా పండుతుందని చెప్పి మన వాళ్ళు సాఫ్రాన్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే గిరిజన ఉత్పత్తులకు విలువను జోడిస్తాం. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటి బెల్లం. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం 1 ప్రోడక్ట్ కానీ 2-3 ప్రోడక్ట్లు పెట్టి ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత, మార్కెట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. బ్రాండింగ్ కూడా తీసుకొస్తాం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ ఆ దృష్టితో ఆలోచించాలి. తాటి బెల్లం, తాటి బెల్లమే కదంటే తాటి బెల్లమే, కానీ తాటి చెట్ల నుంచి బెల్లం తీసి బ్రాండింగ్ చేసి ఇప్పుడు చక్కెర తినేవాళ్ళు ఎవరు లేరు. తాటి బెల్లం
ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, స్వీట్ చేసుకోవాలన్నా తాటి బెల్లంతోనే చేసే రోజు వస్తుంది. దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ చూశారు, వేదిక మీద 19 MOUలు చేశారు. ఇవన్నీ అయితే దేశంలో ఉండే NGOల్ని గిరిజనులకు, ఆదివాసులకు సహకరించే వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. ఇక్కడుండే మా IAS ఆఫీసర్లు, ITDA ప్రాజెక్ట్ డైరెక్టర్లు, 3 జిల్లాల కలెక్టర్లు, దేశంలో మీరు చూస్తే ఆదివాసుల కోసం 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక పక్కన పాడేరు అల్లూరి సీతారామరాజు గారు, ఇంకొక పక్క మన్యం జిల్లా పార్వతీపురం, ఇంకొక పక్క రంపచోడవరం, 3 జిల్లాలు ఏర్పాటు చేశాం. అందుకే ప్రతి ఒక్క ఎకరాలో మీ ఆదాయాన్ని సంపాదించే మార్గం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్నే నేను రంపచోడవరం పోయాను. అక్కడికి వెళ్తే చూస్తే 65% గ్రీన్ కవర్. అక్కడ ఎటు చూసినా పచ్చదనం. ఒక పక్క పోలవరం, ఇంకో పక్క రిజర్వాయర్లో కూడా స్వచ్ఛమైన గాలి. బాగా కష్టపడి విశాఖపట్నంలో నేరుగా రంపచోడవరం లేకుంటే పాడేరు, అరకు పోయి ఒక 2 రోజులుంటే వారానికి సరిపడ ఎనర్జీ ఛార్జ్ చేసుకొని మళ్ళా తిరిగి రావచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి ప్రదేశాలు ఇవన్నీ, ఇది ఉపయోగించుకోవాలి. అందుకే టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. ఈరోజు అరకు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, మామూలుగా మీరు మంచి వాతావరణం ఉండే ప్రదేశాలకు పోవాలంటే ఊటీకి పోవాలి, లేకుంటే కాశ్మీర్కి పోవాలి. కాశ్మీర్ కంటే బాగుండే ప్లేసు మన అరకు, మన లంసింగి, మన పాడేరుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అదే మరిగా ఎప్పుడు కూడా 30-32 డిగ్రీల టెంపరేచర్ కూడా క్రాస్ కాదు. సిటీ నుంచి 1 అవర్ జర్నీ. ప్రపంచంలో ఎవరు ఎక్కడ దిగినా నేరుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా 1 గంటలో పాడేరుకు కానీ లేకుంటే అరకుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు కూడా చాలా చక్కని రోడ్లు వస్తున్నాయి. రాయపూర్కి కానీ ఇవి రోడ్లు వచ్చేసాయి. దీనివల్ల చాలా వరకు మీరు చూస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కూడా వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. మీ ఇల్లే అతిథి గృహం. ప్రతి ఒక్కరు కొత్త కొత్త అనుభవాలు కావాలని చూస్తారు. 24 గంటల బిజీ లైఫ్లో ఈ టెక్నాలజీతో విసిగిపోయి ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, ప్రశాంతమైన మనుషులు కావాలంటే దానికి ఏకైక ప్లేస్ గిరిజన ప్రాంతం తప్ప, ఆదివాసులుండే ప్రాంతం తప్ప ఇంకోటి కాదు. దీన్ని సక్రమంగా మనం ఉపయోగించుకుంటే మనం బాగుపడమే కాకుండా ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవి చేయడం కోసం ఎక్కడికక్కడ నైపుణ్యం. మూడోది, మీరందరూ అనుకుంటున్నారు మాకు అన్నీ తెలుసని. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను 48 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఒక విద్యార్థినే. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. పాత విషయాలు అవసరం లేకపోతే మర్చిపోవాలి. అట్లా కాకుండా నేను పాత సాంప్రదాయాల్లోనే ఉంటానంటే 2 రోజులు అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అయిపోతాం. మనం ఎవరికి ఉపయోగపడం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, వృత్తి నైపుణ్యం కానీ, ఉద్యోగ సాధన నైపుణ్యాల్ని, అడ్వాన్స్డ్ కోర్సెస్ని, కొత్త సాంకేతికతని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు మనందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఈ రెండు అనుసంధానం చేసే నాయకత్వం కావాలి. అప్పుడు మీరు ఏమనుకుంటే అవి చేసే అవకాశాలు వస్తాయి. అందుకే నేను ఇక్కడ ఆలోచిస్తున్నా, ఆదివాసీ యువతకి, ఈ అడవుల్లో ఉండే పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పోవాలని ఇప్పుడే ఐఐటి చెన్నైతో ఎంఓయూ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నాణ్యమైన వైద్య సేవలు ఇస్తాం. పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది. పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం,